గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో నిలబడాలన్నా, మీడియాలో నిలబడాలన్నా మన వాయిస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మరియు జనరల్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. ఉదాహరణకి నేను పరుచూరి సుధాకర్ని మీడియాని అనుసరిస్తున్నాను కాబట్టి తెలుపుతున్నాను. నాకున్న జనరల్ నాలెడ్జ్ అంటే నేను 9-11 సంవత్సరాలప్పుడు భారతం 18 పర్వాల్లో కర్ణ పర్వం తప్ప అన్ని పర్వాలు చదివాను. భారతంలో భాగవతం వివిధ రకాల గ్రంథాలని చిన్న వయసులో చదివాను. దాని ద్వారా కొంత వచనంలో పట్టు ఏర్పడింది. కాబట్టి మాట తీరు ఉపయోగించుకోవడానికి నాకు గ్రంథాలు ఉపయోగపడినాయి. మరియు నా గురించి తెలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడున్న యూత్కి మన సమయం మనకు చాలా విలువైంది. మన కోసమే మన సమయాన్ని వెచ్చించుకోవాలి. మనం ఎదిగిన తర్వాత పక్క వారికి మన సమయాన్ని కేటాయించవచ్చు. కానీ మన ఎదుగుదలలో మన సమయాన్ని మనమే కేటాయించుకోవాలి. మన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం వల్ల మన ఎదుగుదలలో మనమే లోపాలను ఏర్పరచుకున్న వారు అవుతాం. ఉదాహరణకి నేను 1984లో 10 పూర్తి చేశాను. 85-86లో ఎలక్ట్రికల్ చేశాను. ఐటీ ఎలక్ట్రికల్ చేసిన తర్వాత 88లో కేసీపీ మాచర్లో ఎలక్ట్రీషియన్ అప్రెంటిస్గా చేరాను. 89 సర్వీస్ చేశాను కేసీపీ మాచర్లో. అంటే నా 20వ సంవత్సరంలో నేను ఉద్యోగానికి, చిన్న ఉద్యోగం అయినా ఎలక్ట్రికల్లో కొనసాగాను. అంటే ఆ రోజున్న పరిస్థితులు 89లో అప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడా నేను ప్రైవేట్ కంపెనీలను అనుసరించాను. 89లో మాచర్లలో ఎలక్ట్రికల్ సర్వీస్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకొని 90లో హైదరాబాద్ శ్యామలా ఇంజనీరింగ్ అనే ప్రైవేట్ కంపెనీలో 3 నెలలు చేశాను. ఆ తర్వాత బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో 91లో బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో 91 నుంచి 92 వరకు బిఎస్ఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రీషియన్ చేశాను. 93లో రామోజీ ఫిలిం సిటీలో కట్టుబడిలో ఎలక్ట్రికల్ వర్క్ కొనసాగించాను. 93 నుంచి 96 వరకు రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. 96లో ఎండింగ్లో రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ సప్లైలో చిన్న పొరపాటు వల్ల మేజర్ ఎలక్ట్రికల్ షాక్ 11 కేవ్ షాక్, గ్లౌస్ ద్వారా ఎలక్ట్రికల్ షాక్ తగిలింది. దానివల్ల రామోజీ ఫిలిం సిటీ నుంచి బయటకు వచ్చి సెలవులో కొనసాగాను. ఆ సమయంలో కండక్టర్స్ జాబ్స్ పట్టడం వల్ల 97లో ఫిబ్రవరి 25లో కండక్టర్గా నేను ఫిబ్రవరి 25 మంగళగిరి డిపోలో కండక్టర్గా జాయిన్ అయ్యాను. అంటే అప్పట్లో నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రీషియన్ చేస్తూ కెమెరా సైడ్ వెళ్దామనే ఆలోచనతో రామోజీ ఫిలిం సిటీకి కొనసాగాను. కానీ దైవబలం వల్ల నేను దాంట్లో ఎలక్ట్రీషియన్గా చేయలేకపోయాను.
అందుకని సినీ కెమెరాకి వెళ్దామనే ఆలోచనలో నేను చేసిన పనికి భగవంతుడు నాకు ఎలక్ట్రికల్లో సహకరించలేదు. అందుకు నాకున్న భావాన్ని కోల్పోకుండా మీడియా రంగాన్ని 2017లో ఎంచుకున్నాను. అప్పటి నుంచి మీడియాని కొనసాగిస్తున్నాను. మీడియాలో సక్సెస్ అవ్వాలంటే ప్రజలకి ప్రయాణికులకి ఒక దారి చూపిస్తూ మనం దాంట్లో ఒక మూలంగా ఏర్పడటం వల్ల మీడియాలో నిలబడగలుగుతామని ఆశాభావంతో ఆర్టీసీకి ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నాను. సమయాలు తెలుపుతూ ప్రజలతో మమేకం అవుతూ ప్రయాణికులతో కొనసాగుతున్నాను. మీడియా అనేది నాకు చాలా ఇష్టమైంది కావున ఆ మీడియాలో కొనసాగుతున్నాను. మీ మద్దతు అవసరమైంది కాబట్టి అందరూ నా వీడియోస్కి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. మీ పరిచయ సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. ప్రస్తుతం తెనాలి డిపోలో కండక్టర్గా కొనసాగుతున్నాను. అందరికీ ధన్యవాదాలతో ఎదిగే వరకు మన సమయాన్ని మనకే కేటాయించుకున్నాం. ఎదిగిన తర్వాత 10 మందికి ఉపయోగపడే విధంగా మనం మార్పు చెందవచ్చు. అందరికీ ధన్యవాదాలతో యూత్ మీ సమయాన్ని మీకే కేటాయించుకోండి. మంచి ఫలితాలను పొందండి. టెక్నాలజీని ఉపయోగించుకోండి. ప్రపంచాన్ని దగ్గరగా మార్చుకోండి. అందరికీ ధన్యవాదాలతో మీ పరిచయం సుధాకర్ రావు. అందరూ తెలుగువారు ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలతో. ఎవరి ప్రయత్నం వాళ్ళది. విజయం మన చేతిలోనిది. మన సమయంలోనే మన విజయం ఉంటుంది. ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి.